హాయ్, అందరికీ ముందుగా నమస్కారం. ఈ 30 days ఫ్రీ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఫ్రమ్ పైథాన్ టు ఏఐ డే 3 వీడియో సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇప్పుడు మనం డే 4 వీడియో స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో డే 4లో మనం ఏం కవర్ చేయబోతున్నాం అనేది మనం ముందుగా డిస్కస్ చేసే ముందల ఒక్కసారి మనం డే 3లో ఏం కవర్ చేసాం అనేది క్విక్గా రివైజ్ చేసుకుని అప్పుడు డే 4 గురించి ఆలోచిస్తాం. సో డే 3లో మనం ఆపరేటర్స్ ఐడెంటిటీ అండ్ బిట్వైజ్ ఆపరేటర్స్ అర్థం చేసుకున్నాం. సో ముందుగా అసలు ఐడెంటిటీ బిట్వైజ్ ఆపరేటర్స్ ఒకసారి రివైజ్ చేసే ముందల వేరియబుల్స్ దగ్గర నుంచి ఒక్కసారి మొత్తం రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? సో వేరియబుల్స్ అంటే ఏంటి? ముందుగా వేరియబుల్స్ అంటే మెమరీ పాయింటర్స్. నథింగ్ బట్ అంటే అదొక కంటైనర్, దేనికి డేటాని స్టోర్ చేసుకోవడానికి ఒక కంటైనర్ లా ఉపయోగపడుతుంది వేరియబుల్స్ అనేవి. అయితే ఈ వేరియబుల్స్ ఎలా పడితే అలా క్రియేట్ చేసుకోవచ్చా, ఎలా పడితే అలా డిఫైన్ చేసుకోవచ్చా అంటే లేదు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి మాత్రమే ఫాలో అవుతూ మన వేరియబుల్స్ ని డిఫైన్ చేసుకోవాలి. ఆ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ రూల్ ఫస్ట్ రూల్ వచ్చేసి ఎప్పుడు కూడా వేరియబుల్ ఒక లెటర్ తో కానీ అండర్ స్కోర్ తో కానీ స్టార్ట్ అవ్వాలి. ఓకే, లెటర్ తో కానీ అండర్ స్కోర్ తో కానీ స్టార్ట్ అవ్వాలి. అంటే డిజిట్ తో స్టార్ట్ అవ్వకూడదు, ఒక నంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు అంటే లేదు. వేరియబుల్ ఎప్పుడు కూడా నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు. పోనీ స్పెషల్ క్యారెక్టర్ తో స్టార్ట్ అవ్వచ్చా? లేదు. ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్ మనం యూజ్ చేయగలమా అంటే అది అండర్ స్కోర్. వేరియబుల్లో అండర్ స్కోర్ తప్ప ఇంకేమీ కూడా యూజ్ చేయలేము. స్పెషల్ క్యారెక్టర్స్ పరంగా స్పేస్ తో సహా ఏది కూడా యూజ్ చేయలేము. అయితే ఈ వేరియబుల్స్ ఆల్ఫా న్యూమరిక్ అయి ఉండొచ్చు. ఓకే, ఈ వేరియబుల్స్ ఆల్ఫా న్యూమరిక్ అయి కూడా ఉండొచ్చు అనమాట. అంటే బోత్ లెటర్స్ మరియు నంబర్స్ ఈ రెండు కంబైన్ అయ్యి కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఎప్పుడు కూడా వేరియబుల్ అనేది లెటర్ తోటి స్టార్ట్ అవ్వాలి. తర్వాత పైథాన్ కేస్ సెన్సిటివ్ కాబట్టి వేరియబుల్స్ కూడా కేస్ సెన్సిటివ్ అని చెప్తాం. అంటే ఇదొక వేరియబుల్, ఇది ఇంకొక వేరియబుల్, రెండు సేమ్ కాదు. ఓకే, రెండు సేమ్ అయితే కాదు. ఇంకోటి లాస్ట్, కీవర్డ్స్, రిజర్వ్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో పైథాన్ లో అవి వేరియబుల్స్ గా యూజ్ చేయలేము. అఖిల్, దీని ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే కీవర్డ్ అని ఒక మాడ్యూల్ ఉంది. ఓకే, ఈ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకుంటే, ఓకే, ఈ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఆ లిస్ట్ ఆఫ్ 36 కీవర్డ్స్ మనకి లిస్ట్ వచ్చేస్తుంది. ఆ 36 కీవర్డ్స్ లిస్ట్ మొత్తం మనకి వచ్చేస్తుంది. సో ఈ 36 కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనం వేరియబుల్స్ గా యూజ్ చేయలేము. ఎగ్జాంపుల్, అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేయాలనుకుంటే ఫాల్స్, ట్రూ, తర్వాత ఇంపోర్ట్, ఫర్, ఎల్స్, ఇన్, యాజ్, ఓకే, ఈస్, ఇవన్నీ కూడా
కీవర్డ్స్. సో ఇవి ఈ ఉన్న కేసు పరంగా మాత్రమే మనం యూజ్ చేయలేము వేరియబుల్గా. అంటే దాని అర్థం ఏంటి? నేను ఫాల్స్ని వేరియబుల్గా ఇవ్వాలనుకుంటున్నా. సో ఫాల్స్ని ప్రాపర్ కేసులో ఇస్తే అది వేరే కీవర్డ్. అదే ఫాల్స్ని నేను మొత్తం లోవర్ కేసులో పెడితే కనుక అది వేరియబుల్. ఓకే. సో ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదే కేసులో ఇస్తేనే కీవర్డ్. కేసు మార్చేసామనుకోండి అది వేరియబుల్గా వాడుకోవచ్చు. ఓకే. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం వేరియబుల్స్ పరంగా అన్ని డిస్కస్ చేసాం. ఇంకొక పాయింట్ అడిషనల్గా డిస్కస్ చేసింది ఏంటంటే వేరియబుల్స్ అనేవి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి లోకల్, ఇంకోటి గ్లోబల్. లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ రెండు ఉంటాయి మనకి. ఇవి మనం ఆ, బహుశా ఫంక్షన్స్ టాపిక్స్లో నేర్చుకుంటాం. లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి అనేది ఫంక్షన్స్ టాపిక్లో నేర్చుకుంటాం. ఓకే. సో వేరియబుల్స్ గురించి మొత్తం రివైజ్ చేసేసాం. ఇప్పుడు ఇమీడియట్ గా ఒక్కసారి ఆపరేటర్స్ గురించి కూడా రివైజ్ చేసి అప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆపరేటర్స్. అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్స్ అంటే సింబల్స్. ఆపరేటర్స్ అంటే సింబల్స్. ఓకే. సో ఈ ఆపరేటర్స్ అనేవి స్పెసిఫిక్ ఆపరేషన్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఆపరేషన్ చేయడానికి కొన్ని సింబల్స్ యూజ్ చేయాలి. అంటే మన రిక్వైర్మెంట్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్ పరంగా ఆ రైట్ సింబల్ని యూజ్ చేస్తాం. ఓకే. సో ఇన్ టోటల్ మనకి పైథాన్లో 7 ఆపరేటర్స్ ఉన్నాయి. ఆ, చెప్పండి ఆ లిస్ట్ ఏంటో. అరిథమెటిక్, అసైన్మెంట్, తర్వాత కంపారిజన్, తర్వాత లాజికల్, మెంబర్షిప్, ఐడెంటిటీ, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బిట్ వైజ్. సో ఈ 7 ఆపరేటర్స్ మనకి పైథాన్లో అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. అర్థమెటిక్ పరంగా మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, లోవర్ డివిజన్ అండ్ పవర్ ఎక్స్పోనెన్షియల్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఒకటే ఆపరేటర్, అదే ఈజ్ ఈక్వల్స్ టు. కంపారిజన్ ఆపరేటర్స్ ఏంటి? లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, ఈజ్ ఈక్వల్స్ టు, నాట్ ఈజ్ ఈక్వల్స్ టు. లాజికల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? అండ్, ఆర్, నాట్. మెంబర్షిప్, ఇన్, నాట్ ఇన్. ఐడెంటిటీ, ఈజ్, ఈజ్ నాట్. బిట్వైజ్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, bitwise and bitwise or exclusive or bitwise negation, bitwise not. సో ఇవన్నీ ఆపరేటర్స్ కూడా మనం విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం, అవునా? సో అర్థమెటిక్ ఆపరేటర్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేషన్స్. ఓకే. బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయడానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ వాడతాం అనమాట. అలాగే అసైన్మెంట్ ఆపరేటర్ యొక్క పర్పస్ ఏంటంటే ఏదైనా వాల్యూని అసైన్ చేయాలనుకుంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్కి అసైన్మెంట్ ఆపరేటర్ వాడతాం. ఎక్స్క్యూజ్ మీ. కంపారిజన్ ఆపరేటర్. కంపారిజన్ ఆపరేటర్ వచ్చేసేసి వాల్యూస్ని కంపేర్ చేయడానికి. ఓకే. అవి రెండు అవ్వచ్చు లేదా అంతకు మించి అవ్వచ్చు.
ఈ కంపేర్ చేయడానికి మనం కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం అన్నమాట. కంపారిజన్, లాజికల్, మెంబర్షిప్, ఐడెంటిటీ, ఈ మూడు ఆపరేటర్స్ ఇచ్చే అవుట్పుట్ బూలియన్ వాల్యూస్, ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఇంతకు మించి వేరేది అస్సలు ఇవ్వదు అవుట్పుట్ గా. ఓకే. తర్వాత మెంబర్షిప్ ఆపరేటర్, సారీ లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ వచ్చేసి మల్టిపుల్ కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి, మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఓకే, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ని కంబైన్ చేయడానికి కోసం మనం ఒక లాజికల్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అందులో ఎండ్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ ఇస్తుందంటే మన స్టేట్మెంట్స్ ఎప్పుడైతే రెండు ట్రూగా హోల్డ్ చేస్తాయో అప్పుడు మాత్రమే లాజికల్ ఎండ్ ఆపరేటర్ మనకి ట్రూ ఇస్తుంది. అదే ఆర్ ఆపరేటర్ కేసులో వస్తే ఆర్ ఆపరేటర్ ఏదైనా ఒక్క స్టేట్మెంట్ ట్రూ అయినా చాలు, ఒక్క స్టేట్మెంట్ ట్రూ అవుట్పుట్ ఇచ్చినా ఆర్ ఆపరేటర్ కూడా ట్రూ వేస్తుంది అవుట్పుట్. మెంబర్షిప్ ఆపరేటర్ వల్ల ఉపయోగం ఏంటి, అసలు పర్పస్ ఆఫ్ మెంబర్షిప్ ఆపరేటర్ ఏంటంటే మెంబర్షిప్ ఆపరేటర్ అనేది అసలు ఆ వాల్యూ ఈ ఐటరబుల్ లో ఉందా లేదా అనేది ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడింది అనమాట. ఇన్ ఆపరేటర్ ట్రూ ఎప్పుడు ఇస్తుందంటే ఎప్పుడైనా వాల్యూ ఐటరబుల్ లో ఉందంటే ట్రూ ఇస్తుంది, అదే ఐటరబుల్ లో వాల్యూ లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. నాట్ ఇన్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ ఇస్తుంది, ఆ వాల్యూ ఐటరబుల్ లో ఉంటే ఫాల్స్ ఇస్తుంది, లేకపోతే ట్రూ ఇస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇన్కి నాట్ ఇన్. అలాగే ఐడెంటిటీ ఆపరేటర్. సో ఐడెంటిటీ ఆపరేటర్ వల్ల ఉపయోగం ఏంటంటే పర్పస్ ఆఫ్ ఐడెంటిటీ ఆపరేటర్ ఏంటంటే ఐడెంటిటీ ఆపరేటర్ అనేది మనకి జనరల్ గా వేరియబుల్స్ యొక్క అడ్రస్ ని చెక్ చేయడానికి మెమరీలో మనం ఐడెంటిటీ ఆపరేటర్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడే మనం ఐడి ఫంక్షన్ గురించి కూడా మాట్లాడుతాం. ఓకే. సో ఈ ఐడెంటిటీ ఆపరేటర్ ఏం చేస్తుందంటే జనరల్ గా మనం ఏదైతే వేరియబుల్స్ డిఫైన్ చేసామో ఆ రెండు వేరియబుల్స్ మెమరీలో సేమ్ అడ్రస్ లో స్టోర్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసి చెప్పింది. సో ఈజ్ ఆపరేటర్ ట్రూ ఎప్పుడు ఇస్తుంది అంటే ఆ రెండు వేరియబుల్స్ సేమ్ లొకేషన్ లో ఉంటే ట్రూ ఇస్తుంది, అదే వేరే వేరే లొకేషన్ లో ఉంటే ఫాల్స్ ఇస్తుంది. ఈజ్ నాట్ ఎప్పుడు ట్రూ ఇస్తుంది, ఎప్పుడైతే ఈ రెండు వేరియబుల్స్ వేరే వేరే లొకేషన్ లో ఉంటే అప్పుడు ఫాల్స్ ఇస్తుంది, లేదంటే ట్రూ ఇస్తుంది. ఓకే. సో అలాగే బిట్ వైజ్ ఆపరేటర్, బిట్ వైజ్ వచ్చేసి మనకు కంప్లీట్ గా బైనరీ సిస్టమ్ లో కన్వర్ట్ అవుతుంది అనమాట, బైనరీ ఫార్మాట్ లోకి. సో అందులో లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. ఓకే, ఇవి కూడా మాట్లాడుకుందాం, లెఫ్ట్ షిఫ్ట్ ఎలా పనిచేస్తుంది, రైట్ షిఫ్ట్ ఎలా పనిచేస్తుంది. ఓకే. సో మనం ఇనిషియల్గా డెసిమల్ ఫార్మాట్ లో ఉన్న నెంబర్ ని బైనరీ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసినప్పుడు మనం 2 తో డివైడ్ చేస్తాం అనమాట. సో ప్రాక్టికల్ గా చెప్పాలంటే మనం ఏమీ చెయ్యం, పైథానే చేస్తుంది మొత్తం. సో బిట్ వైజ్ ఆపరేటర్ పరంగా ఈ రెండింటి పరంగా మనం అర్థం చేసుకుంటాం. బిట్ వైజ్ ఎండ్ ఏం చేస్తుంది, బిట్ వైజ్ ఎండ్ ఎప్పుడు మనకి వన్ రిటర్న్ అయిందంటే సేమ్ లైక్ లాజికల్ ఎండ్ లాగా ఎప్పుడైనా రెండు నెంబర్స్ లో ఉన్న బిట్స్ వన్ ఉంటే మాత్రమే అవుట్పుట్ వన్ వస్తుంది, లేకపోతే జీరో వస్తుంది అనమాట. బిట్ వైజ్ ఆర్ లో ఎప్పుడైనా ఒక్క నెంబర్లో ఒక్క బిట్ వన్ అన్నా చాలు, అవుట్పుట్ వన్ అనే వస్తుంది. ఎక్స్క్లూజివ్ ఆర్ వచ్చేసి రెండు బిట్స్ సేమ్ ఉండకపోతే వన్ వస్తుంది, డిఫరెంట్ డిఫరెంట్ ఉండాలి, సేమ్ ఉంటే మాత్రం జీరో వస్తుంది బిట్స్. నాట్ ఆపరేటర్ వచ్చేసి రివర్స్ చేయడానికి అనమాట. బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ వచ్చేసి అవుట్పుట్ ని రివర్స్ చేసి పెట్టింది అనమాట. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసినాం, ప్రాపర్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. అండ్ నేను మీ అందరికీ ఇంకోటి కూడా చేయమన్నా, వేరే ఎగ్జాంపుల్స్ తీసుకుని మీరు కూడా హ్యాండ్స్ ఆన్ చేయమని అడిగారు. నాకు తెలియదు ఎంతమంది మీరు చేశారు లేదు తెలియదు, కానీ మరి హ్యాండ్స్ ఆన్ చేస్తే మాత్రమే మనకి పైథాన్ అనేది డెవలప్ అయింది, పైథాన్ స్కిల్. ఓకే. సో ఇక్కడతో మనం లాస్ట్ టాపిక్ లో లాస్ట్ డేలో ఇక్కడ వరకు కవర్ చేసాము. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డేటా టైప్స్.
పైథాన్లో డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఒకటి తర్వాత ఒకటి నీట్గా అర్థం చేసుకుంటే వెళ్దాం స్లోగా. ఓకే. సో ఇన్ జనరల్ అందరూ కొన్నే చెప్తారు, బట్ మనం అలా కాదు, అన్నీ ఎన్ని ఉంటే అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. సో మీ అటెన్షన్ అండ్ రెండోది మీ ప్రాక్టీస్ హ్యాండ్స్ ఆన్ డిసైడ్ చేస్తుంది. ఓకే. సో డేటా టైప్స్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ డేటా టైప్స్ వల్ల పర్పస్ ఏంటి అంటే, డిపెండింగ్ ఆన్ ఏదైతే డేటా మనం స్టోర్ చేస్తున్నామో దాని తగ్గట్టుగా సఫిషియంట్ స్పేస్ లేదా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మెమరీ, మెమరీలో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ని హోల్డ్ చేసుకుంటుంది అనమాట. ఓకే. సో దాని తగ్గట్టుగా అలాట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ని సేవ్ చేస్తున్నా, స్ట్రింగ్ని స్టోర్ చేస్తా, అదే ప్లేస్లో ఒక ఇంటీజర్ కూడా స్టోర్ చేస్తా. రెండింటికి సేమ్ మెమరీ పట్టదు కదా. సో దేనికి ఎంత అలాట్ చేయాలనేది ఈ డేటా టైప్ ద్వారా ఫిక్స్ అయింది అనమాట. ఈ డేటా టైపే చూసుకుంటుంది మొత్తం. సో పైథాన్లో మనకి మొత్తం 6 డేటా టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫండమెంటల్ డేటా టైప్స్, సీక్వెన్స్ డేటా టైప్స్, లిస్ట్ కేటగిరీ, సెట్ కేటగిరీ, డిక్ట్ కేటగిరీ అండ్ నన్ కేటగిరీ. చూపిస్తా ఒక్కసారి. డిక్ట్ అండ్ నన్ కేటగిరీ డేటా టైప్స్, ఇవన్నీ 6 కేటగిరీ డేటా టైప్స్ అండి. సో ప్రతి దాంట్లో కూడా మనకి సబ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఫండమెంటల్ డేటా టైప్స్లో మనకి ఇంట్, ఫ్లోట్, బూల్, కాంప్లెక్స్ ఉన్నాయి. అలాగే సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్లో మనకి ఎస్టిఆర్, బైట్స్, బైట్ అరే, రేంజ్ డేటా టైప్స్ ఉన్నాయి. లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్లో లిస్ట్, టపుల్ ఉన్నాయి. సెట్ కేటగిరీ డేటా టైప్స్లో సెట్, ఫ్రోజన్ సెట్ ఉన్నాయి. డిక్ట్ కేటగిరీ డేటా టైప్స్లో డిక్ట్ డేటా టైప్ ఉంది. నన్ కేటగిరీ డేటా టైప్స్లో నన్ ఉంది. సో అంటే ఈ పర్టికులర్ సెషన్ అండ్ రేపు, ఓకే, ఇది ప్రాబబ్లీ 1 అవర్లో కంప్లీట్ చేయడం అనేది అన్ని ఇంపాసిబుల్ కాబట్టి ఒక 2-3 వీడియోస్ కంప్లీట్గా డేటా టైప్స్కే ఉంటుంది అనమాట. చాలా పెద్ద టాపిక్ అండ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఇదే మెయిన్ టాపిక్ అనమాట. ఓకే. సో డేటా టైప్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక ఫ్రెషర్గా మీరు కనుక ఇండస్ట్రీలో పనిచేద్దామని వస్తే ఇంటర్వ్యూస్లో ఖచ్చితంగా మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ డేటా టైప్స్ నుంచే వస్తుంది. ఓకే. నేను ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఆ, చాలా మంది స్టూడెంట్స్ నాకు వచ్చి చెప్పింది ఏంటంటే, అఖిల్ ఈరోజు మాకు ఇంటర్వ్యూలో డేటా టైప్ నుంచే క్వశ్చన్ వచ్చింది ఫస్ట్. అది జనరల్గా జరిగే పని ఫ్రెండ్స్. ఈవెన్ ఒక 2-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం డేటా టైప్స్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంటర్వ్యూస్లో. సో అంత ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఓకే. సో ఫోకస్ చేయండి. స్లోగా స్టడీగా ఈ 16 ఇన్ టోటల్ 6 టైప్స్ ఉన్నాయి. సో ప్రతి టైప్లో కూడా మనకి అరౌండ్ 4-4-2 ఇక్కడికే 10 అండ్ ఈ 4 ఇన్ టోటల్ మొత్తం 14 డేటా టైప్స్ అన్నీ కూడా స్లోగా స్టడీగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. ఫస్ట్ టైప్ ఏంటి? ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్స్. అసలు బేసిక్ అన్నమాట, ఫండమెంటల్. ఓకే. సో డేటా టైప్స్లో బేసిక్. అసలు ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్స్ యొక్క పర్పస్ ఏంటమ్మా అంటే, సో వీటి పర్పస్ వచ్చేసేసి స్టోరింగ్ సింగిల్ వాల్యూస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక వాల్యూ ఉంది, లైక్ సే 10. ఈ 10ని స్టోర్ చేయడానికి ఒక ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్ ఉపయోగపడింది. సింగిల్ వాల్యూస్ ఏదైనా కానీ 5.8 ఇది ఒక సింగిల్ వాల్యూ. సో ఏదైనా సింగిల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనం జనరల్గా ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్స్ వాడితే అందులో మనకి ఫస్ట్ సబ్ టైప్ వచ్చేసేసి
ఇంటీజర్ ఐఎన్టి ఇంట్. ఓకే. సో ఇంట్ డేటా టైప్ యొక్క పర్పస్ అడిగితే ఎవరైనా సో చెప్పినట్టు మనం ఇంత ముందుగా డిస్కస్ చేసాం. ఇంట్ అంటే ఏంటి? ఏదైనా ఒక నంబర్. ఓకే. ఏదైనా ఒక హోల్ నంబర్ అవ్వచ్చు, ఏదైనా ఇంటీజర్ అవ్వచ్చు. ఇంటీజర్ అంటే -∞ నుంచి ఓకే +∞ వరకు ఈ రేంజ్ లో ఏ నంబర్ అయినా స్టోర్ చేయాలనుకుంటే వితౌట్ డెసిమల్ వాల్యూస్ లేకుండా స్టోర్ చేయాలంటే మనకి ఇంట్ డేటా టైప్ ఉపయోగపడుతుంది. ఓకే. ఇంట్ డేటా టైప్ ద్వారా మనం ఆ నంబర్ని సేవ్ చేసుకోగలము. అది ఫ్రెండ్స్, అది మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. A = 10 అంటే 10 ని నేను ఏలో సేవ్ చేస్తాను అనమాట, ఏలో స్టోర్ చేస్తాను. ఓకే. సో ఏ అనేది వేరియబుల్, 10 అనేది వాల్యూ. ఈ మీరు చూస్తే పైథాన్ అనేది డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఎక్కడా కూడా ఏలో ఇంటీజర్ స్టోర్ చేయాలంటే ఎక్కడైనా మెన్షన్ చేసామా? లేదు కదా. బట్ ఎలా ఈ ఇంటీజర్ అని తీసేసుకుంటుందంటే డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటేనే అంత. ఎండ్ యూజర్ ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ప్రోగ్రామర్ ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. పైథాన్ ఇంటర్ప్రిటర్ బై డిఫాల్ట్ తీసేసుకుంటది. ఓకే. సో డేటా బట్టి బై డిఫాల్ట్ అది తీసేసుకుంటది. రైట్. సో ప్రింట్ చేస్తున్న ఏని ప్రింట్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది? 10 వస్తుంది. ఎందుకంటే ఏ లోపల ఏ వాల్యూ స్టోర్ అయ్యి ఉంది? 10. సో ప్రింట్ అనేది ఒక ఫంక్షన్ అని మనకు తెలుసు. ప్రింట్ ఫంక్షన్ దేనికి ఉపయోగపడుతుందంటే మన అవుట్పుట్ని ఓకే కన్సోల్లో ప్రింట్ చేయడానికి కోసం ప్రింట్ ఫంక్షన్ ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ఒక కొత్త ఫంక్షన్ నేర్చుకుంటున్నాం, అదే టైప్. ఓకే. అదే టైప్ ఫంక్షన్ వచ్చేసేసి మనకి అది ఏ డేటా టైప్ని స్టోర్ చేసుకుంటుందో చెప్పిద్ది అనమాట. టైప్ ఆఫ్ ఏ. సో టైప్ ఆఫ్ ఏ అన్నప్పుడు ఇంట్ ఇవ్వాలి అది. సో టైప్ ఫంక్షన్ అనేది మనకి ఎటువంటి డేటాని స్టోర్ చేసుకుంటుంది ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది అనమాట టైప్ ఫంక్షన్. సో ఇంటీజర్ని ఏ స్టోర్ చేసుకుంటుంది. ఓకే. -100తో చూద్దాం. B = -100 is the value. వాల్యూ ఈజ్ వాల్యూ ఎంత? -100. వేరియబుల్ నేమ్ ఏంటి? బి. ఎటువంటి డేటా టైప్ అది? ఇంటీజర్. అదే కదా మనం మాట్లాడుతుంది. ఇంటీజర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వాల్యూ, ఓకే, ఏదైనా ఒక నంబర్, ఏదైనా ఒక ఇంటీజర్, దాంట్లో డెసిమల్ నంబర్స్ లేకపోతే అది ఇంటీజర్ కింద భావిస్తాం అన్నమాట. ఓకే. సో ప్రింట్ ఆఫ్ బి అనేది మనకి -100 వస్తుంది. అండ్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ బి అంటే మళ్ళీ ఇంట్ వస్తుంది, ఐఎన్టి ఇంట్. ఓకేనా. అలాగే ఇప్పుడు ఫ్లోట్ కూడా చూద్దాం. సో ఇంట్ అంటే మనకు అర్థమైపోయింది, ఇంటీజర్స్. ఓకే. వితౌట్ డెసిమల్ వాల్యూస్ లేకపోతే అది ఇంటీజర్. అదే డెసిమల్ వాల్యూస్ ఉంటే ఫ్లోట్. ఇక్కడ అదే రాసింది. సో ఫ్లోట్ యొక్క పర్పస్ ఏంటంటే ఏదైనా ఒక డెసిమల్ పాయింట్ ఉన్నా లేదా డెసిమల్ వాల్యూస్ ఉన్న నంబర్స్ ఉంటే వాటిని స్టోర్ చేసుకునే పనే ఫ్లోట్ వర్క్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ 3.99 అని 3.99 నేను వాల్యూలో స్టోర్ చేస్తున్నాను. వాల్యూ 3.99. అండ్ ఇమీడియట్గా మీరు చూస్తే కనుక టైప్లో ఫ్లోట్ అని ఉంది. టైప్లో ఫ్లోట్ అని ఉంది.
ఎందుకు ఫ్లోట్? డెసిమల్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి, ఫ్లోటింగ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. సో ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నా, అండ్ ఆ టైప్ ఆఫ్ వాల్యూ కూడా నేను కన్సోల్ ప్రింట్ చేస్తున్నాను. ఆబ్వియస్గా ఫ్లోట్ వస్తుంది ఆన్సర్. అవునా? ఎస్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.009. ఇంకో ఏదో డెసిమల్ నెంబర్ని నేను స్టోర్ చేస్తున్నాను అన్నమాట ఎక్స్లో. ఓకే, చూద్దాం ఎట్లా స్టోర్ అవుతాం. ఎక్స్ అనేది వేరియబుల్ నేమ్, వాల్యూ వచ్చేసి 0.009. ఓకే, అండ్ టైప్ వచ్చేసేసి ఫ్లోట్. ఎందుకు? డెసిమల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి. సో ఈ డెసిమల్ నెంబర్ని నేను ప్రింట్ చేస్తున్నా, అండ్ టైప్ ఆఫ్ ఎక్స్ కూడా నేను ప్రింట్ చేస్తాను. ఆబ్వియస్లీ ఆన్సర్ వచ్చేసి ఫ్లోట్ అయి ఉండాలి. యా. అయితే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 22/7. పై ఈజ్ ఈక్వల్స్ టు 22/7. అఖిల్ ఇది డివిజన్ ఆపరేటర్ కదా? ఎస్, అవును ఫ్రెండ్స్. నేనేం చేస్తున్నా అంటే 22ని 7తో డివైడ్ చేసి ఆ వాల్యూని పైకి అసైన్ చేస్తాను. మనకు ఒక్కటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుందా? డివిజన్ పరంగా, డివిజన్ ఆపరేటర్ పరంగా, డివిజన్ ఆపరేటర్ ఎప్పుడు కూడా ఫ్లోట్నే అవుట్పుట్గా ఇస్తుంది. ఓకే, సో పైలో కూడా ఆబ్వియస్గా ఫ్లోట్ వాల్యూ ఉండాలి. 3.41142 ఇదంతా 22/7 యొక్క అవుట్పుట్ అన్నమాట. సో ఆ పై వాల్యూ మొత్తం ప్రింట్ చేస్తున్న కన్సోల్కి, అండ్ ఆ టైప్ ఆఫ్ పైని కూడా ప్రింట్ చేస్తాం. ఫ్లోట్, ఆన్సర్ ఇస్ ఫ్లోట్. ఇంకొక ట్రై చేస్తా. ఇంకొక ఎగ్జాంపుల్. క్యూ ఈజ్ ఈక్వల్ టు 3E2. 3E2 ఏంటి అంటే, దీన్ని మనం షార్ట్ కట్లో రాసాం. ఇది నథింగ్ బట్ 3 × 10⁻². ఓకే, అంటే 300ని నేను ఇట్లా రాశాను అన్నమాట. సో మనకి జనరల్గా ఈ ఫామ్లో కూడా రాయడానికి అలౌ చేస్తుంది పైథాన్. సో 10 ఈ ఉన్నచోటల్లో 10తో మనం రీప్లేస్ చేసుకోవచ్చు అర్థం అవడానికి. ఓకే, సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తా. q ఈజ్ ఈక్వల్ టు 3E2ని చూడండి. ఓకే, సిన్స్ ఇది ఎప్పుడు మనకి ఫ్లోట్ వాల్యూస్ కాబట్టి 300 కాదు, 300.0 వస్తుంది అనమాట. ఓకే, నేను ఆ క్యూ వాల్యూని ప్రింట్ చేస్తున్నా కన్సోల్కి, అండ్ ఆ టైప్ ఆఫ్ క్యూ కూడా ప్రింట్ చేస్తున్నా, ఫ్లోట్. ఓకే, డన్. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. 43e⁻². అంటే 43 ఇంటూ 10⁻². 43 డివైడెడ్ బై 100, ఆబ్వియస్లీగా 0.43. బి ఈజ్ ఈక్వల్స్ టు 0.43. ఆ ప్రింట్ ఆఫ్ బి చేస్తున్నా, ఎగ్జిక్యూట్ చేసా, 0.43 మన కన్సోల్కి ప్రింట్ అయిపోయింది. అలాగే టైప్ ఆఫ్ బి ఫ్లోట్. అర్థమైంది కదా? సో ఇంటీజర్స్ అంటే నాన్ డెసిమల్ నంబర్స్, ఫ్లోట్ వాల్యూస్ అంటే, ఫ్లోట్ అంటే నంబర్స్ విత్ డెసిమల్ నంబర్స్, డెసిమల్ వాల్యూస్, ఫ్లోటింగ్ వాల్యూస్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడతో ఫ్లోట్ డేటా టైప్ కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ మనకి బూల్ డేటా టైప్. అసలు ఈ బూల్ డేటా టైప్ ఏంటి? ఎన్ని రోజులు మనం మాట్లాడుకున్న దాని గురించే కదా, ప్రతి డే 1 నుంచి మనం మాట్లాడుకుంటాం. బూల్ డేటా టైప్ అనేది మనకి బూలియన్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి ఆ, ఉపయోగపడే డేటా టైప్ అన్నమాట. ట్రూ కానీ ఫాల్స్ కానీ స్టోర్ చేయాలంటే మనం బూల్ డేటా టైప్ ద్వారానే అవుతుంది. ఓకే, సో మనం ఇది కూడా అర్థం చేసుకోవాలి.
పైథాన్ ట్రూని 1గా అర్థం చేసుకుంటుంది, ఫాల్స్ని 0గా అర్థం చేసుకుంటుంది. ఓకే. సో దాంతో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేద్దాం ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. ఏ ఇస్ ద వేరియబుల్, వేరియబుల్ పేరు వచ్చేసి ఏ, దాని యొక్క వాల్యూ వచ్చేసి ట్రూ. ఓకే. బట్ టైప్ వచ్చేసి బూల్, బూలియన్. ఓకే. సైజ్ మాత్రం 1. నేను ఏం చేస్తున్నా, ఒకే లైన్లో ఏని ప్రింట్ చేస్తున్నా, ఏతో పాటు టైప్ ఆఫ్ ఏని కూడా ప్రింట్ చేస్తున్నా. అర్థమవుతుందా? ఏని ప్రింట్ చేస్తున్నా, ఏతో పాటు టైప్ ఆఫ్ ఏని కూడా ప్రింట్ చేస్తున్నా అనమాట. సో మనకి ట్రూ వస్తుంది, పక్కనే బూల్ అని కూడా రావాలి, ఇదిగోండి. ఓకే. అలాగే బికి ఫాల్స్ అసైన్ చేస్తున్నా, ప్రింట్ ఆఫ్ బి కామా టైప్ ఆఫ్ బి అంటే బిని ప్రింట్ చేస్తూ టైప్ ఆఫ్ బిని కూడా ప్రింట్ చేస్తుంది అనమాట. అది ఇలా ఎన్నైనా ప్రింట్ చేసుకోవాలమ్మా అంటే మీరు ఏ ఫంక్షన్ అయినా డాక్యుమెంటేషన్ అనేది రెడీగా అవైలబుల్గా ఉంటుంది. ఓకే. నేను ఎన్ని చెప్పినా కానీ మీరు కొంచెమైనా మీ సైడ్ నుంచి ఆ పుష్ లేకపోతే కనుక మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. ఓకే. సో మీరు కూడా కొన్ని కొన్ని డాక్యుమెంటేషన్స్ మీరు చదవాలి. చదివితే మీకు అర్థమైంది, మీకు అర్థమైతే మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తారు. హ్యాండ్స్ ఆన్ చేస్తే కనుక మనం ఎటువంటి రియల్ వరల్డ్ క్వశ్చన్ అయినా మనం సాల్వ్ చేయగలుగుతాం. రైట్. సో బీని ప్రింట్ చేస్తూ టైప్ ఆఫ్ బీని కూడా ప్రింట్ చేస్తాం, ఫాల్స్ అండ్ ఇది బూల్. సరే. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ బూలియన్ వాల్యూస్ మీద నేను కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాను. అర్థమెటిక్ ఆపరేషన్. ఓకే. అర్థమెటిక్ ఆపరేషన్ ఏ ప్లస్ బి అంటే ఏ అంటే ఎంత, ట్రూ. బి అంటే ఫాల్స్. ట్రూ ప్లస్ ఫాల్స్ ఏమొస్తుంది? ట్రూ ప్లస్ ఫాల్స్ అసలు యాడ్ అవుతుందా? ట్రూకి ఫాల్స్ యాడ్ చేయగలం అంటే బయట అయితే చేయలేం, కానీ పైథాన్లో మాత్రం చేయగలం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ట్రూ అంటే 1 అని అర్థం చేసుకుంటుంది, ఫాల్స్ అంటే 0 అని అర్థం చేసుకుంటుంది. సో 1 ప్లస్ 0 1. ఓకే. సో ఇక్కడ చేసింది ఏదైతే ఉందో ఇక్కడ సేమ్ అదే పెట్టా. ఇక్కడ వేరియబుల్స్ తో రాసా, ఇక్కడ డైరెక్ట్ గా బూలియన్ వాల్యూస్ నే తీసేసుకున్నా. ట్రూ ప్లస్ ఫాల్స్ 1, ట్రూ ఇంటూ ఫాల్స్ 1 ఇంటూ 0 0, 2 ఇంటూ ఫాల్స్ ప్లస్ ట్రూ అంటే 2 ఇంటూ 0 నథింగ్ బట్ 0 ప్లస్ 1. సో ఆబ్వియస్ గా 0 ప్లస్ 1 ఈజ్ 1. సో ఫ్రెండ్స్ ఈజీగా అర్థమైపోద్ది ఈ సింటాక్సెస్ ఏదైనా కానీ. మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమైపోద్ది. బట్ హ్యాండ్స్ ఆన్ లేకపోతే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. రైట్. సో బూలియన్ వాల్యూస్ కూడా మనకి బాగానే అర్థమైంది. నెక్స్ట్, కాంప్లెక్స్ డేటా టైప్. ఇప్పటి వరకు అన్ని డేటా టైప్స్ ఏవైతే నేర్చుకున్నామో ఫండమెంటల్ కేటగిరీలో అన్నీ కూడా సింపులే. ఎందుకంటే మనం డేట్ నుంచి అవే వాడుతున్నాం, ఇంటీజర్స్, ఫ్లోట్, బూలియన్. బట్ కాంప్లెక్స్ డేటా టైప్ అనేది మనం ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం. సో ఫోకస్. ఫస్ట్ అసలు కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. కాంప్లెక్స్ నంబర్ అంటే ఏదైనా ఒక నంబర్ ఈ ఫార్మాట్ లో ఉంటే అది కాంప్లెక్స్ నెంబర్ అని చెప్తాం. పైథాన్ లో కాబట్టి జే వాడుతున్నాం, బట్ మనం రియల్ గా మ్యాథమెటిక్స్ లో అయితే ఐ వాడతాం. మీకు గుర్తుందో లేదో మరి. ఓకే. ఏ ప్లస్ ఐబి అని వాడతాం. ఇది ఫార్మాట్ ఏ మైనస్ ఐబి, గుర్తుందా? సో సిమిలర్ గా ఏ ప్లస్ బీజే లేదా ఏ మైనస్ బీజే, ఈ రెండు ఫార్మాట్స్ లో కనుక ఉంటే కనుక వాటిని కాంప్లెక్స్ వాల్యూస్ అంటారు, కాంప్లెక్స్ నంబర్స్ అంటారు. ఇందులో ఏ అనేది రియల్ పార్ట్, బి అనేది ఇమాజినరీ పార్ట్ అంటే ఇది, జే అనేది స్క్వేర్ రూట్ ఫ్రెండ్స్.
అదే -1, ఐ వాల్యూ -1 అని చెప్తాం కదా, సో ఇక్కడ జే వాల్యూ -1 అని అర్థం. ఓకే. సో కాంప్లెక్స్ నెంబర్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ కాంప్లెక్స్ ఫార్మాట్ లో ఉన్న వాల్యూస్ ఏదైతే ఉంటాయో అవి స్టోర్ చేసుకోవడానికి కాంప్లెక్స్ డేటా టైప్ ఉపయోగపడింది. దాని యొక్క పర్పస్ అది. సో ఇక్కడ చూస్తే మనకు కాంప్లెక్స్ నంబర్ ఉంది, కాంప్లెక్స్ వాల్యూ 6+7J. ఓకే, దాన్ని నేను ఎందులో స్టోర్ చేస్తున్నా, ఒక్కసారి ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేస్తాను. తీసేస్తే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది ఇదంతా చూడటానికి. సో 6+7J ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఏలో ఒక కాంప్లెక్స్ నెంబర్ స్టోర్ అయింది. సో టైప్ కాంప్లెక్స్ నేను ఎక్కడైనా డిఫైన్ చేశానా ఏలో కాంప్లెక్స్ నెంబర్ స్టోర్ అవ్వాలని. బట్ పైథాన్ అనేది ఒక డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి, సో అది ఎగ్జిక్యూట్ చేయగానే మనకి ఇమీడియట్ గా అర్థమైపోయింది. ఓకే, పైథాన్ ఇంటర్ప్రిటర్కి అర్థమైపోయింది అది ఒక కాంప్లెక్స్ వాల్యూ అని, కాంప్లెక్స్ నెంబర్ అని. సో ఇమీడియట్ గా అక్కడ టైప్ చూపిస్తుంది అనమాట కాంప్లెక్స్. రైట్. తర్వాత ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ అంటే ఏని ప్రింట్ చేయాలి, పక్కనే దాని టైప్ టైప్ ఆఫ్ ఏని కూడా ప్రింట్ చేయాలి. అంటే 6+7Jతో పాటు కాంప్లెక్స్ అనేది రావాలన్నమాట. 6+7J అండ్ పక్కనే టైప్ వచ్చేసి కాంప్లెక్స్. ఓకే. అలాగే ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ని తీసుకున్నాం ఎగ్జాంపుల్, -2.5 -5.5J. ఎందులో స్టోర్ చేస్తున్నా, ఎఫ్. సో ఎఫ్ అనేది ఒక కాంప్లెక్స్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, అది కూడా ప్రింట్ చేసి చూపిస్తాను కన్సోల్ మీకు. ఎఫ్ కామా టైప్ ఆఫ్ ఎఫ్ -2.5 -5.5J అనేది మన కాంప్లెక్స్ నెంబర్. దాన్ని ప్రింట్ చేశాక పక్కనే టైప్ ఆఫ్ ఎఫ్ అనేది కాంప్లెక్స్. రైట్. 23+4.5J ఇది ఇంకొక నెంబర్. అంటే ఈ మూడిటికి తేడా ఏంటంటే ఇక్కడ రెండు ఇంటీజర్స్ యూజ్ చేశారు, ఏకి బికి. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్లో ఏకి బికి రెండు ఫ్లోట్ వాల్యూస్ యూజ్ చేశారు. థర్డ్ ఎగ్జాంపుల్లో ఏకేమో ఇంటీజర్, బికేమో ఫ్లోట్ వాల్యూ యూజ్ చేశారు. సో ఏది ఎక్కడ వాడుతున్నారో ఉపయోగం లేదు ఫ్రెండ్స్. ఓకే, ఒకటి ఆ ఫార్మాట్ లో ఉందంటే అది కాంప్లెక్స్ వాల్యూ అయిపోద్ది, కాంప్లెక్స్ నంబర్ అయిపోద్ది. ఓకేనా. సో ఈ ఈలో ఒక కాంప్లెక్స్ వాల్యూ స్టోర్ చేసాం, అది మనం ప్రింట్ చేస్తున్నాం అలాంగ్ విత్ ద టైప్ ఆఫ్ ఈ. ఓకేనా, ఏడు చాలా క్లియర్గా ఉంది కదా. అఖిల్ నువ్వు మాటి మాటికి జే ఎందుకు పెడతావు, జే ప్లేస్ లో ఇంకేం పెట్టచ్చు కదా. ఓకే, మన ఆనందం కోసం ఇంకొక లెటర్తో వెళ్దాం. ఓకే, మనం జనరల్ గా ఐ వాడతాం కదా, ఐ తీసుకుందాం. 2+3i, 2+3i అని తీసుకున్నాం. ఎగ్జిక్యూట్ చేసా, ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది. ఎందుకంటే కాంప్లెక్స్ నెంబర్కి పైథాన్లో జే ఒకటే తీసుకుంటుంది. ఓకే, కే వేరియబుల్ తీసుకోదు. ఏ ప్లస్ ఇక్కడ రాసింది చూసారా, A+bj ఆర్ A-bj ఈ ఫార్మాట్ లో ఉంటే తప్ప మిగతా ఏవి కూడా కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వవు. అందులో కూడా ఎస్పెషల్గా జే అనే క్యారెక్టర్ తీసుకుంటుంది, జే అనే లెటర్నే తీసుకుంటుంది. ఓకే, సో అట్లే ఒక పని చేయి, ఎందుకు నువ్వు A+bj లేదా A-bj అని తీసుకుంటున్నావు, జే ముందుకు రాసి ట్రై చేయి. ఓకే, అది కూడా చేస్తా. 2+J3 ఎలా వస్తుందా అది. సో అలా ఉంటే అవ్వదన్నమాట. ఓన్లీ A+bj అంటే అదే నంబర్ని 2+3J వర్కౌట్ అయింది. ప్లస్ ఐ మనం ఏం రాసాం, 2+J3 రాసాం.
మనకు నేమ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయాలి ఫ్రెండ్స్. A+bj లేదా A-bj ఫార్మాట్ లో ఉంటే మాత్రమే అది కాంప్లెక్స్ నెంబర్, కాంప్లెక్స్ వాల్యూ. లేకపోతే అది కాంప్లెక్స్ నెంబర్ కాదు, పైథాన్ అలౌ చేయదు. ఓకే, 6+7j ఇది కాంప్లెక్స్ నెంబర్ అయిందా? అవుతుంది. ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. చూడు, 6+7j. సో మనకి దీంట్లో రియల్ పార్ట్ ఏంటి మనకు తెలుసు, ఏ అని. సో అదే మనం అవుట్పుట్ తీసుకురావాలంటే మనకి ఒక యాట్రిబ్యూట్ ఉందన్నమాట కాంప్లెక్స్ నెంబర్స్, రియల్ అని. ఏలో స్టోర్ చేసాం కాబట్టి A.real అంటే అది మనకి రియల్ పార్ట్ని రిటర్న్ చేస్తుంది. సో 6.0. తర్వాత ఇమాజినరీ పార్ట్ రావాలంటే మనకి సేమ్ ఇమాగ్ అని ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. A.imag అంటే మనకి ఇమాజినరీ పార్ట్ని కూడా రిటర్న్ చేస్తుంది. రియల్ పార్ట్కి రియల్, ఇమాజినరీ పార్ట్కి ఇమాగ్. కానీ ఇక్కడ మనకి రెండు ఇంటీజర్స్ ఉంటే ఫ్లోట్ వచ్చాయంటే అట్లా అవుట్పుట్ బై డిఫాల్ట్ ఫ్లోట్ వస్తాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ గా తీసుకున్నాం డైరెక్ట్గా 2.3+5j 4.5j. ఓకే, సో ఇమాజినరీ పార్ట్ అంటే 2.3 వస్తుంది, ఇమాజినరీ పార్ట్ రియల్ పార్ట్ అంటే 2.3 వస్తుంది, ఇమాజినరీ పార్ట్ అంటే 4.5 వస్తుంది. ఈ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ బై డిఫాల్ట్ మనకి ఫ్లోట్ ఇస్తాయి. ఎలా అయితే డివిజన్ ఆపరేటర్ మనకి ఫ్లోట్ ఇస్తుందో బై డిఫాల్ట్ అవుట్పుట్, ద సేమ్ వే అలాగే మనకి రియల్ పార్ట్, రియల్ అండ్ ఇమాగ్ అట్రిబ్యూట్స్ రెండు కూడా మనకి ఫ్లోట్ వాల్యూస్ని అవుట్పుట్గా ఇస్తుంది అనమాట. సో ఫండమెంటల్ డేటా టైప్స్ అనేవి చాలా అంటే చాలా ఈజీ, పెద్దగా ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఏమీ లేదు. సో బేసిక్ ఎగ్జాంపుల్స్తో అన్ని నడిపించేసాం అనమాట. నెక్స్ట్ వచ్చే కేటగిరీ డేటా టైప్స్ని సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్స్ అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్గా ఇందులో STR డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. సో సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్స్ యొక్క పర్పస్ ఏంటంటే ఏదైనా ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేయాలంటే మనం సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్స్ని వాడాలన్నమాట. ఓకే, సో దాని యొక్క పర్పస్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేయడానికి కోసం ఆ, వాడతారు, యూజ్ చేస్తారు. అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి STR. STR అంటే మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్లోనే డిస్కస్ చేసుకున్నాం. STR అంటే ఏం లేదు, ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేయడానికి మనకి STR కావాలి. సో ఇది టెక్స్ట్ అవ్వచ్చు, లేదంటే ఆల్ఫా న్యూమరిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, బట్ STR టైప్ అన్నప్పుడు ఖచ్చితంగా ఈ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ సింగిల్ కొటేషన్స్లో కానీ డబుల్ కొటేషన్స్లో కానీ స్టోర్ అయి ఉండాలి, ఎన్క్లోజ్ అయి ఉండాలి. ఎక్స్, XY ఏదైనా. ఓకే, లేదు ఇది మళ్ళీ 2 టైప్స్గా స్టోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకటి సింగిల్ లైన్లో స్టోర్ చేయొచ్చు STR డేటాని, లేదంటే మల్టీ లైన్లో కూడా స్టోర్ చేయొచ్చు. ఎలా ఇది అంటే చూద్దాం. సింగిల్ లైన్లో ఎప్పుడు స్టోర్ చేస్తామంటే ఇప్పుడు మన స్ట్రింగ్ చిన్నది, అఖిల్ అని ఉంది. ఇది నేను డబల్ లైన్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా సింగిల్ లైన్లో స్టోర్ చేయాలనుకుంటే సింగిల్ కొటేషన్స్ సరిపోతాయి, లేదు డబల్ కొటేషన్స్ అయినా ఇవ్వచ్చు సింగిల్ లైన్కి. బట్ మల్టీ లైన్లో ఉంది అంటే ఒక పారాగ్రాఫ్ తీసుకోండి, దీన్ని సింగిల్ లైన్లో పెట్టం కదా, మల్టిపుల్ లైన్స్లో పెడతాం కదా. ఇలా పెట్టినప్పుడు సింగిల్ కొటేషన్స్ డబల్ కొటేషన్స్ పనిచేయవు, ఇవి పనిచేయవు. అప్పుడు ట్రిపుల్ సింగిల్ కొటేషన్స్ స్టార్టింగ్లో ఎండింగ్లో, లేదంటే ట్రిపుల్ డబల్ కొటేషన్స్ అంటే 3 జతలు అనమాట. ట్రిపుల్ డబల్ కొటేషన్స్ మధ్యలో స్ట్రింగ్ పెడతాం మల్టిపుల్ లైన్స్లో. ఓకే, అది డిఫరెన్స్. సో సింగిల్ లైన్ స్ట్రింగ్స్కి వచ్చేసేసి సింగిల్ కొటేషన్స్ కానీ డబల్ కొటేషన్స్ కానీ, ట్రిపుల్ కొటేషన్స్ ఎప్పుడు వాడతామంటే మల్టీ లైన్ కోసం. ట్రిపుల్ సింగిల్ వాడచ్చు, ట్రిపుల్ డబల్ వాడచ్చు. సేమ్ మనం కామెంటింగ్ నేర్చుకున్నాం, గుర్తుందా?
సింగిల్ లైన్ కామెంటింగ్, మల్టీ లైన్ కామెంటింగ్, ఇవన్నీ సేమ్ అదే ప్రాసెస్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఒక సింగిల్ లైన్ స్ట్రింగ్ ని డిఫైన్ చేస్తున్నా. హెలో అనేది నా స్ట్రింగ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ గా తీసుకుని వాటిని సింగిల్ కొటేషన్స్ లో పెట్టాను. అండ్ దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నా అంటే స్ట్రింగ్ వన్ లో స్టోర్ చేస్తాను. సో స్ట్రింగ్ వన్ లో ఒక స్ట్రింగ్ ని స్టోర్ చేస్తున్నా, ఎస్టిఆర్ డేటా టైప్ చూస్తే కనుక. ఓకే, సైజ్ వచ్చేసి 5. రైట్, తర్వాత ఆ స్ట్రింగ్ వన్ ని నేను ప్రింట్ చేస్తున్నా అలాంగ్ విత్ ఇట్స్ టైప్. టైప్ తో పాటు నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట. హలో ఎస్టిఆర్, క్లాస్ వచ్చేసి ఎస్టిఆర్. సేమ్ ఇంకొక చిన్న స్ట్రింగ్ తీసుకున్నా, సింగిల్ లైన్ స్ట్రింగ్, బట్ సింగిల్ కొటేషన్స్ ప్లేస్ లో డబుల్ కొటేషన్ యూజ్ చేస్తా. అది ఓకే, సేమ్ అలాగే ప్రింట్ చేస్తున్నా. స్ట్రింగ్ ప్రింట్ అయింది పైథాన్ అలాంగ్ విత్ ద టైప్. టైప్ తో సహా పాటు స్ట్రింగ్ కూడా ప్రింట్ అయింది. ఇప్పుడు సింగిల్ లైన్ స్ట్రింగ్స్ చూసాం కదా, మల్టీ లైన్ స్ట్రింగ్స్కి వెళ్దాం. మల్టీ లైన్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఒక స్ట్రింగ్ ని మల్టిపుల్ లైన్స్ లో పెడితే అది మల్టీ లైన్ స్ట్రింగ్. దిస్ ఈజ్ అ మల్టీ లైన్ స్ట్రింగ్ అనేది ఒక స్ట్రింగ్. ఓకే, సో ఇలాంటివి మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం అన్ని లైన్స్ కలిపి ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయాలి. సెలెక్ట్ చేసుకుని అప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, వీటికి సింగిల్ కొటేషన్స్, డబుల్ కొటేషన్స్ పనిచేయవు. ట్రిపుల్ సింగిల్ లేదా ట్రిపుల్ డబుల్ కొటేషన్స్ మాత్రమే పనిచేస్తాయి. ఓకే, సో ఈ మల్టీ లైన్ స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తున్నా, దాంతోపాటు దాని యొక్క టైప్ కూడా ప్రింట్ చేస్తున్నా. ఒక మల్టీ లైన్ స్ట్రింగ్ ఇది, దాని టైప్ వచ్చి ఎస్టిఆర్. రైట్, సో నెక్స్ట్ ఇంకొక మల్టీ లైన్ స్ట్రింగ్ డిఫైన్ చేస్తున్నా. ఇది ఒక అడ్రస్ అన్నమాట. గీడా వ్యాన్ రాస్ మన పైథాన్ ఫాదర్ ఉన్నారు కదా, సో ఈయన అడ్రస్, సమ్ ర్యాండమ్ అడ్రస్ తీసుకుని మనం జస్ట్ ఒక మల్టీ లైన్ స్ట్రింగ్ ని డిఫైన్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం సింగిల్ కొటేషన్స్ కాదు, డబల్ కొటేషన్స్ కాదు, ట్రిపుల్ డబల్ కొటేషన్స్ యూస్ చేస్తున్నాం. బికాస్ ఇది ఒక మల్టీ లైన్ స్ట్రింగ్. అలాగే దాని యొక్క అడ్రస్, దాన్ని, ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది మొత్తం ప్రింట్ చేస్తున్నాం దాని టైప్తో సహా పాటు. సో స్ట్రింగ్ ప్రింట్ అయింది, దాని యొక్క టైప్ కూడా ప్రింట్ అయింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసేసి ఆపరేషన్స్ ఆన్ ఎస్టిఆర్ డేటా. ఎటువంటి ఆపరేషన్స్ మనం స్ట్రింగ్ మీద పర్ఫామ్ చేయగలము అంటే మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్ వచ్చేసి ఇండెక్సింగ్. ఓకే, ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ అంటే ఏంటి? ఇండెక్సింగ్ అంటే ఇప్పుడు మనకున్న ఈ స్ట్రింగ్ లో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ లో ఏదైనా ఒక్క క్యారెక్టర్ ని ఏంటి తీసుకురాబడితే దాన్నే ఇండెక్సింగ్ అంటారు. ఓకే, సో ఇందులో నుంచి ఒక 10 క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 10లో నుంచి నాకు ఒకటే కావాలి అవుట్పుట్ గా, ఒక క్యారెక్టరే కావాలి. అప్పుడు మనం ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం అన్నమాట. అయితే ఎస్టిఆర్ డేటా అసలు ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తా అంటే సపోర్ట్ చేస్తుంది. ఓకే, అసలు ఇండెక్సింగ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఈ ఇండెక్సింగ్ అనేది ఏంటంటే నంబరింగ్ అని అర్థం ఫస్ట్. ఓకే, నంబరింగ్. పైథాన్ లో బై డిఫాల్ట్ గా ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఇండెక్స్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ కూడా ఉండొచ్చు. అదలా అఖిల్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఏం తీసుకున్నా? పైథాన్. ఇది ఒక స్ట్రింగ్. మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? స్ట్రింగ్ డేటా ఇండెక్సింగ్ ఒబే చేస్తుంది అనమాట, యాక్సెప్ట్ చేస్తుంది. సో బై డిఫాల్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యేది కాబట్టి ఇండెక్సింగ్. సో పీకి ఇండెక్స్ 0 ఉంటుంది, వైకి 1, 2, 3, 4, 5. ఇది ఇండెక్సింగ్ అంటే. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆ పర్టికులర్ నంబర్ ద్వారా ఆ క్యారెక్టర్ని మనం
అవుట్పుట్లో తీసుకోవచ్చు అనమాట. మనం రిటర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఓ కావాలనుకోండి, ఓకే, స్ట్రింగ్ ఆఫ్ 4 అని రాస్తే అప్పుడు మనకి ఓ వచ్చేస్తుంది. ఎస్ అనేది ఏంటి? మన స్ట్రింగ్ ఇందులో స్టోర్ చేసాం కాబట్టి ఎస్లో. సో ఇండెక్సింగ్ ఎప్పుడు కూడా యాక్సెస్ చేయాలంటే మనం స్క్వేర్ బ్రేసెస్ ద్వారానే చేయాలన్నమాట. ఓకే, అదే నాకు టీ కావాలి, ఎస్ ఆఫ్ 2 టీ వస్తుంది. అయితే నువ్వు ఇండెక్సింగ్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది అన్నావు కదా. ఎలా? ఇక్కడ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా అంటే, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ వెళ్తే పాజిటివ్ ఫ్రెండ్స్. అదే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి నెగిటివ్. అంటే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయిందా అంటే లేదు. నెగిటివ్ ఇండెక్సింగ్ లో జీరో నుంచి స్టార్ట్ అవ్వదు. -1, -2, -3, -4, -5, -6. ఓకే, అంటే ఓని నేను ఇలా కూడా రాయొచ్చా? ఎస్ ఆఫ్ -2 రాయొచ్చు. S4 అన్నా జీరోనే, ఓనే. S-2 అన్నా ఓనే. ఇది వాడినా ఎవ్వరు మనం ఆపేది లేదు. మనకి అవుట్పుట్ ఓనే వస్తుంది. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ పైథాన్లో, అదే ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ అంటే ఏం లేదు, ఒక సింగిల్ వాల్యూ, ఒక సింగిల్ క్యారెక్టర్ని రాబట్టడం కోసం ఆ, వాడే నెంబర్స్ ఉంటాయి కదా. సో ఇవి మళ్ళీ ఇండెక్సింగ్ అన్ని సపోర్ట్ చేయవండి. ఓన్లీ కొన్ని డేటా టైప్స్ మాత్రమే ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తాయి. అందులో ఒకటి STR. ఓకే, సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనం చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కొక్కటి చూసుకుంటాము, బట్ మీరే ఆన్సర్ చేయాలి అని. ఒక సింపుల్ స్ట్రింగ్ ఒకటి డిఫైన్ చేశా, S పైథాన్ అని. ఓకే, S అంటే మనకి ఏం వస్తుంది చెప్పండి మీరే. S అంటే P 1 2 3 4 5 6 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో జీరోతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 5 తో ఎండ్ అయిపోతుంది. -1, -2, -3, -4, -5, -6. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. S అంటే మనకు ఆబ్వియస్ గా P అవుట్పుట్ గా రావాలి. వచ్చిందా? ఎస్. S అంటే ఓ. S అంటే టీ. S-2 అంటే ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఓ. S-6 అంటే పి. S-10 అంటే ఇది చెప్పాలి మీరు. అసలు ఫస్ట్ మనకి ఇక్కడ 10 క్యారెక్టర్స్ ఉన్నాయా? బట్ S-10 అంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ ఏమని చెప్తుంది? అవుట్ ఆఫ్ రేంజ్. మన రేంజ్ పరిమితి దాటి బయటికి వెళ్ళిపోయాం అనమాట. సో అందుకనే ఎర్రర్ వచ్చింది. ఈ నంబర్స్ల ద్వారా ఇచ్చి ఉంటే కనుక మనకి ఎర్రర్ రాదు. 0 to 5 లోపల కానీ, -1 to -6 లోపల కానీ మనం వాల్యూ ఇస్తే మనకి ఎర్రర్ రాదు. ఓకే, వన్స్ మనం ఆ పర్టికులర్ నంబర్ని క్రాస్ అయితే, ఆ ఇండెక్స్ వాల్యూస్ని క్రాస్ అయితే మనకి అవుట్ ఆఫ్ రేంజ్ ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇండెక్సింగ్ అనేది బాగా అర్థమైనట్టుంది, రైట్. ఇప్పుడు ఇంకో టాపిక్ ఉంది, అదే స్లైసింగ్. స్లైసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో స్లైసింగ్ ఏంటంటే, ఇండెక్సింగ్ మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం. ఇండెక్సింగ్ వచ్చేసి మనం ఒక వాల్యూని తీసుకురాబట్టడం కోసం వాడేదే ఇండెక్సింగ్. ఒక క్యారెక్టర్ని, ఒక సింగిల్ వాల్యూ తీసుకురాబట్టడం కోసం వాడేదే ఇండెక్సింగ్. స్లైసింగ్ అంటే ఒక రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు పైథాన్ ఉంది, నాకు పైథాన్ మొత్తం వద్దు, నాకు ఓన్లీ టీహెచ్ కావాలి, లేదంటే నాకు పీవై కావాలి. సో ఒక రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ని రాబట్టాలంటే మనం వాడాల్సింది స్లైసింగ్, లేదా ఒక సింగిల్ క్యారెక్టర్ రాబట్టడానికి వాడాల్సింది ఇండెక్సింగ్. ఓకే, సో దీని సింటాక్స్ కూడా చూద్దాం. మనం ఇండెక్సింగ్ కి డైరెక్ట్ గా స్క్వేర్ బేసిస్ లో నెంబర్ ఇచ్చేస్తే సరిపోద్ది కదా. బట్
స్లైసింగ్ అలా కాదు, ఇది కొంచెం ఇంపార్టెంట్, కొంచెం ఇనీషియల్గా కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్, ఏది కష్టం ఉండదు. ఓకే, సో సింటాక్స్ వచ్చేసి స్టార్ట్ కాలన్ స్టాప్ కాలన్ స్టెప్ సైజ్. అంటే ఏంటి, మనం దేంతో స్టార్ట్ చేస్తున్నాం, దేంతో స్టాప్ చేయాలి, ఎంత పెంచాలి, ఒక దాని తర్వాత ఒకటి ఎంత పెంచాలనేది స్టెప్స్ ద్వారా డిసైడ్ అయింది. ఓకే, కరెక్ట్. సో ఇన్ కేస్ స్టార్ట్ వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, బై డిఫాల్ట్ జీరో తీసుకుంటాను అర్థం. స్టెప్ వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, బై డిఫాల్ట్ వన్ తీసుకుంటుంది. అదే స్టాప్ వాల్యూ పరంగా చూస్తే కనుక n-1 దగ్గరే ఆగిపోవాలన్నమాట. n-1 అంటే ఇక్కడ ఒక వాల్యూ ఇస్తాం కదా స్టాప్కి, అది n. సో ఆ n-1 వాల్యూ దగ్గర స్టాప్ అయిపోవాలి, n వరకు వెళ్ళదు అనేది రూల్. ఇది క్లియర్గా అర్థమైతే మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం. రైట్, సో నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఆ పైథనే తీసుకుంటా, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు పైథన్ అనే స్ట్రింగ్ తీసుకుంటా, ఈ పైథన్ ఎస్లో స్టోర్ చేసుకున్నా. సో S(1:4) కోలన్ ఉంది, సేమ్ ఇదేనా సింటాక్స్? అవును. బట్ అఖిల్ ఇక్కడ స్టార్ట్ స్టాప్ స్టెప్స్ అయింది, ఇక్కడ రెండే ఉన్నాయి అంటే ఇందాక అదే ఇక్కడ డిస్కస్ చేసింది, ఏం మిస్ అవుతుంది, స్టెప్ సైజ్ మిస్ అవుతుంది. స్టెప్ సైజ్ మిస్ అయిన పర్లేదు, డిఫాల్ట్గా ఏం తీసుకుంటుంది అది, 1. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇది నథింగ్ బట్ S(1:4)(1) అని అర్థం. ఇలా రాసినా రెండు ఒకటే, ఏది ఇవ్వకపోతే డిఫాల్ట్ 1 తీసేసుకుంటుంది స్టెప్. ఓకే, సో దీని అర్థం ఏంటి, 1 నుంచి స్టార్ట్ చేయాలి, ఇండెక్స్ 1 నుంచి రావాలి, తర్వాత ఎంత పెంచాలి, 1 పెంచాలి, 1+1 2, 2+1 3, తర్వాత 3+1 అంటే 4 వచ్చేస్తుంది కదా. బట్ స్టాప్ పరంగా రూల్ ఏంటి, n-1 దగ్గర ఆగిపోవాలి, n-1 అంటే 4-1, 4-1 అంటే 3, సో 3 దగ్గరే సీక్వెన్స్ ఆగిపోవాలి. 1 2 3 ఇండెక్స్ వాల్యూస్ వచ్చేసి ఈ పర్టికులర్ లైన్కి అవుట్పుట్ ఉంటుంది. ఇండెక్స్ 1లో ఏముంది, y, ఇండెక్స్ 2లో t, ఇండెక్స్ 3లో h. సో YTH అనేది అవుట్పుట్ వస్తుంది లైన్ నెంబర్ 709కి. ఓకే, సో ఒక్కసారి మనం ఎగ్జిక్యూట్ కూడా చేసి చూద్దాం, YTH. అలాగే దీనికి చెప్పండి మీరు ఒకసారి, 0 నుంచి స్టార్ట్ అయింది, నెక్స్ట్ నెంబర్ ఎంత ఉంటుంది, 1, తర్వాత 2 3 4 5, 5 దగ్గర ఆగిపోవాలి, గుడ్. సో 6 వరకు వెళ్ళదు ఫ్రెండ్స్, 5 దగ్గర ఆగిపోండి. సో 0 to 5 అంటే పైథాన్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోద్ది, అంతే కదా. 0 నుంచి అంటే పైథాన్ పి నుంచి, 5 అంటే n, సో మొత్తం యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. సో ఇష్యూస్ ఏమి ఉండవు. రైట్, దీనికి చెప్పండి, దీనికి తేడా ఏంటి, స్టెప్ సైజ్ ఇక్కడ 1 ఇక్కడ 2. సో 0+2, ఫస్ట్ వాల్యూ 0, నెక్స్ట్ వాల్యూ 2 వస్తుంది అంటే టీ వస్తుంది, వై రాదు. తర్వాత ఓ, అంతే. నెక్స్ట్ 2:5, 2 నుంచి స్టార్ట్ అవ్వాలి 5 వరకు, 2 3 4 THO. తర్వాత 4:2, 4:2 ఏంటి, 4 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, బట్ 4+1 5 అవుతుంది కానీ 2 రాదు కదా, పెంచుకుంటూ వెళ్తున్నాను. పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి స్టాప్ వాల్యూ అసలు రాదు కదా. ఇలాంటప్పుడే మనకి ఏమొస్తుంది, ఏం ప్రింట్ అవ్వట్లా, ఎందుకు, ఇక్కడ ఏమీ రాదు కాబట్టి. ఓకే, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. సి ఈ స్టార్ట్కి ఎంత యాడ్ చేసినా 1 యాడ్ చేయాలి, 5 వస్తుంది, నెక్స్ట్ 6, ఈ యాడ్ చేసిన మనకి ఎక్కడికి కూడా ఈ అవుట్ స్టాప్ వాల్యూ రాదు కాబట్టి ఏమీ ప్రింట్ అవ్వదు, ఏది ప్రింట్ అవ్వదు. సో ఇక్కడ మనం స్టాప్ని అచీవ్ చేయలేం కాబట్టి ఏది ప్రింట్ అవ్వదు ఫ్రెండ్స్, ఇది ఒక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. 1:, అంటే 1తో స్టార్ట్ అయ్యి
టీ ఎండ్ వరకు అన్నమాట మొత్తం, అంటే y నుంచి మొత్తం. తర్వాత -6 -6 అంటే రివర్స్ డైరెక్షన్. నెగిటివ్ ఉంటే మనకి ఇంత డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో -6 నుంచి రివర్స్ డైరెక్షన్, -6, -5, -4, అలా పైథాన్ మొత్తం రివర్స్ డైరెక్షన్ లో ప్రింట్ అయింది. ఓకే, సో పైథాన్ మనకి యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయింది. ఓకే, సో దాని తర్వాత ఎస్ ఆఫ్ ఎస్ విత్ ఇన్ కొటేషన్స్ మనం కాలమ్ 5 అని పెడుతున్నాం. ఓకే, సో బై డిఫాల్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. ఓకే, పి నుంచి స్టార్ట్ అయ్యి మనకి 4 దగ్గర ఎండ్ అయిపోతుంది అనమాట. PYTHO. అలాగే ఇక్కడ చూడండి, మనం ఓన్లీ స్టాప్ వాల్యూ పెట్టాం, స్టార్ట్ ఎక్కడ లేదు. స్టార్ట్ 0గా తీసుకున్నాం అనుకోండి, 0 + 1, 1, 2, 3, ఎక్కడ వస్తుంది? -4. -4 ఎక్కడ రావట్లా, అవునా? సో ఇక్కడ ఏ కేసులో ఏమైందంటే మనకి PY జస్ట్ ఈ రెండు మాత్రమే ప్రింట్ అవుతాయి అన్నమాట. రివర్స్ స్టాక్ ఉంది కాబట్టి మనకి బై డిఫాల్ట్ ఈ రెండే వస్తున్నాయి, PY. రైట్. సో ఓన్లీ కాల్ అనే మెన్షన్ చేస్తే మొత్తం స్ట్రింగ్ ని ప్రింట్ చేయమని అర్థం, యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ చూడండి, 4 స్టార్ట్ వాల్యూ, -1, 3 నెక్స్ట్ వాల్యూ 3 వస్తుంది, దాని నెక్స్ట్ వాల్యూ 2, అండ్ మనకి స్టాప్ వాల్యూ వచ్చేసి 1. సో 4, 3, 2 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. -1 స్టాప్ స్టెప్ సైజ్ ఇచ్చేసాం. ఓకే, అంటే రివర్స్ డైరెక్షన్ లో ప్రింట్ అవ్వమని మొత్తం. అది. సో స్లైసింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎక్కువ హ్యాండ్స్ ఆన్ చేస్తే కానీ మనకి ఇవన్నీ గుర్తుండవు ఫ్రెండ్స్. ఓకే, సో ఎక్కువ ఫోకస్ చేయండి స్లైసింగ్ మీద. స్లైసింగ్ సింటాక్స్ విచ్ ఇస్ వెరీ సింపుల్: స్టార్ట్, కోలన్, స్టాప్, కోలన్, స్టెప్ సైజ్. ఓకేనా? నెక్స్ట్, ఇన్పుట్ ఫంక్షన్. ఇన్పుట్ ఫంక్షన్ ఎలా అంటే మనకి ఎండ్ యూజర్ నుంచి అడిగిద్ది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం జనరల్గా ఫార్మ్స్ అలాంటి ఫిల్ చేసినప్పుడు మనం ఎండ్ యూజర్స్ ని అడుగుతుంది కదా, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, మీ పేరు టైప్ చేయండి, అలా. సో బ్యాక్ ఎండ్ లో ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేస్తారు. ఇన్పుట్ ఫంక్షన్ ఎలా అంటే మనకి ఎండ్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని దాన్ని డైనమిక్ గా ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తారు అనమాట. సో A ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ నేమ్. సో ఇది ఒక స్ట్రింగ్, దీన్ని తీసుకెళ్లి ఇన్పుట్ ఫంక్షన్ లోపల పెట్టాను. సో ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది అడిగిద్ది మనం, చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అఖిల్ అని ఇచ్చాను అని. ఓకే, సో ఏకి అఖిల్ స్టోర్ అయిపోద్ది, చూడండి. ఇక్కడ నేను ఏకి ఇచ్చాను, ఎక్కడ అఖిల్ కాదు కదా. ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా ఇక్కడ అఖిల్కి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, సో ఇదే దానికి నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ అడుగుతున్నా, ఎంటర్ యువర్ నేమ్ అని అడుగు. నేను నా నేమ్ ప్లేస్లో నా ఏజ్ ఇచ్చాను అనుకోండి, అయినా తీసుకుంటుంది. చూడండి, ఏ 20 హోల్డ్ చేసుకున్నాను, బట్ 20 అనేది ఇంటీజర్ కదా. STR ఎందుకు అవుతుందంటే బై డిఫాల్ట్ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఎటువంటి డేటా అయినా తీసుకుంటుంది, ఎటువంటి వాల్యూ అయినా తీసుకుంటుంది. అండ్ దాన్ని డిఫాల్ట్గా STR డేటా టైప్ ఇచ్చేస్తుంది అనమాట. అలా ఇవ్వకోకుండా రెస్ట్రిక్షన్ పెట్టడానికి మనం ఇంట్ ఫంక్షన్ యాడ్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, అంతకు మించి ఇంకేం యాక్సెప్ట్ చేయదు. చూడండి, p ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఏజ్. మీ ఏజ్ని ఎంటర్ చేయండి అని ఉంది, అవునా? ఇక్కడ నన్ను ఏమి ఇస్తే ఒప్పుకోదు. ఎందుకు? ఇంతకు ముందులాగా ఇన్పుట్ ఒకటికి లేదు, ఇంట్ కూడా ఉంది, ఇంట్ ఫంక్షన్ కూడా ఉంది. సో ఇంట్ ఫంక్షన్ ఒప్పుకోదు అనమాట. ఇక్కడ ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే ఇవ్వాలి. సో పీకి ఇంటీజర్, చూడండి, అర్థమైందా? సేమ్ అలాగే ఫ్లోట్ వాల్యూస్ ఇవ్వాలనుకుంటే ఫ్లోట్ ఫంక్షన్ యూస్ చేసుకోండి.
ఎంటర్ ఫస్ట్ వాల్యూ అని ఉంది. ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేయమనం. సో 3.2 అని వేస్తున్నా. ఎక్కడ స్టోర్ అవుతుంది? X1కి స్టోర్ అయిపోతుంది 3.2. అలాగే ఇంకొక వాల్యూ ఏదో ఎంటర్ చేయమంటాం X2కి. సో దీనికి 5.6 ఇస్తున్నాను. X2లో 5.6 స్టోర్ అయింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ X1ని X2ని మల్టిప్లై చేస్తాం. ఓకే, X1ని X2ని మల్టిప్లై చేసి దా అది మనం ప్రింట్ చేస్తాం. ఎడిషనల్గా ఒక స్ట్రింగ్ పెట్టుకుని ఈ స్ట్రింగ్తో పాటు ఈ అవుట్పుట్ కూడా ప్రింట్ చేస్తాం అనమాట. సో మల్ ఆఫ్ X1 అండ్ X2 ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి దాని అవుట్పుట్ వస్తుంది. 3.2 ఇంటూ 5.6 ఇది. ఓకే, సో ఇన్పుట్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు మనం ఈ సెషన్లో ఇక్కడతో ఆపేస్తాను. సో మీరేం చేయాలంటే, మీ బాధ్యతగా మీరేం చేయాలంటే ఫ్రెండ్స్, హ్యాండ్స్ ఆన్. ఎస్పెషల్గా ఇండెక్సింగ్ స్లైసింగ్ కాన్సెప్ట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రింగ్స్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. STR డేటా టైప్ దాని మీద మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చేస్తే తప్ప మనకి ఏమీ రాదు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ సెషన్ వచ్చేంత వరకు మనం మీ సెలవు తీసుకుంటాను. మీరు ఈ లోపల హ్యాండ్స్ ఆన్ చేసి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.